హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేడ్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 3 ఆగస్ట్ వెన్స్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 4th ఆగస్ట్ థర్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు ఫ్లాట్ గా జరిగింది. నిన్నటి క్లోజింగ్ పాయింట్ అనేది ఈ రెడ్ క్యాండిల్ తో జరిగింది అండ్ ఈ రోజు గ్రీన్ క్యాండిల్ తో జరిగింది. అయితే మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. అది కూడా లాస్ట్ 3 డేస్ నుండి క్రియేట్ చేస్తుంది. అంటే ఆగస్ట్ మంత్ స్టార్టింగ్ నుండి ఇదే పాయింట్ దగ్గర హాల్టింగ్ అనేది మనం చూడొచ్చు. అయితే నిన్నటి క్లోజింగ్ పాయింట్ అనేది ఇదే పాయింట్ దగ్గర జరిగింది, అంటే ఈ రెసిస్టెంట్ దగ్గర జరిగింది అండ్ ఈ రోజు ఓపెనింగ్ కూడా అదే పాయింట్ దగ్గర జరిగింది. అయితే ఈ రోజు ఎంటైర్ మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఒక స్వింగ్ అనేది క్రియేట్ అయింది. మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది. ఇక్కడున్న 50 EMA అలాగే ఇక్కడున్న ఈ సపోర్ట్ పాయింట్ ని, ఈ 2 సపోర్ట్ పాయింట్స్ ని తీసుకొని మార్కెట్ మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. అయితే ఈ పాయింట్ ని నేను ఆల్రెడీ లాస్ట్ 2 డేస్ లో చేసిన డైలీ అనాలిసిస్ వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఏంటంటే మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది. అది కూడా ఆగస్ట్ 10 ఆర్ 11th వరకు ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిఫ్టీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర ఉంది. ఈ రెసిస్టెంట్ అనేది బ్రేక్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా హెవీగా బయర్ సపోర్ట్ అనేది అవసరం. మార్కెట్ ఎప్పుడైనా ఒక సపోర్ట్ కానీ రెసిస్టెంట్ కానీ అవి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కానీ రెసిస్టెంట్ కానీ అయ్యాయి అంటే డెఫినెట్లీ మార్కెట్ వాటిని ఇగ్నోర్ చేసి మూవ్మెంట్ అనేది ఉండదు. ఐదర్ ఇది రివర్సల్ అయ్యి నెగిటివ్ డైరెక్షన్ అయినా ఉండాలి, లేదా ఇదే పాయింట్ దగ్గర కొంత హాల్టింగ్ అనేది క్రియేట్ చేసి అప్పుడు బ్రేక్ అయితే మార్కెట్ లో పెద్ద మూవ్మెంట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. ఈ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. యాక్చువల్ గా ఇలాంటి ఒక రెసిస్టెంట్ ని మార్కెట్ క్రాస్ చేసిన తర్వాత ఒక చిన్న రిట్రేస్మెంట్ తోటి చాలా పెద్ద మూవ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. బట్ ఇమ్మీడియట్ గా ఉన్న ఈ రెసిస్టెంట్ లైన్ వల్ల మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర హాల్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఒక యాంగులర్ ఫామ్ అనేది క్రియేట్ చేసింది. ఈ పాయింట్ లో మార్కెట్ కంప్రెస్ అవుతూ ఉంటుంది అండ్ 1 పాయింట్ లో ఇది బ్రేక్ అయిపోతుంది. వన్స్ ఇది బ్రేక్ అయింది అంటే దీన్ని సపోర్ట్ లా తీసుకొని కంప్లీట్ పాజిటివిటీ వైపు ఉంటుంది. సో ఈ బ్రేక్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇది రేపైనా జరగవచ్చు, అంటే 4th ఆగస్ట్ రోజు కూడా జరగవచ్చు, లేదా 12th ఆగస్ట్ వరకు కూడా ఇలానే సైడ్ వైజ్ డైరెక్షన్ ఉండి ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ అయితే నిఫ్టీ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. ఈ రోజు మూమెంట్ నిన్నటి క్లోజింగ్ పాయింట్ తోటి చూస్తే జస్ట్ 42 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది, అంటే 0.25%. అలాగే మీరు బ్యాంక్ నిఫ్టీలో చూసినా జస్ట్ 34 పాయింట్స్ మాత్రమే చేంజ్ వచ్చింది, అంటే అది 0.09%. అంటే మార్కెట్ లో ఎలాంటి మూమెంట్ కూడా లేదు. నిన్నటి క్లోజింగ్ పాయింట్ కి ఆల్మోస్ట్ అదే పాయింట్ దగ్గర క్లోజ్ అయిపోయింది. అయితే ఈ మూమెంట్ అనేది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే, కొత్తగా క్రియేట్ అయ్యేదైతే ఏమి కాదు. ఈ రెసిస్టెంట్ అలాగే ఈ సపోర్ట్ మధ్య మార్కెట్ ఇంకొంత టైం వరకు అయితే హాల్ట్ అవుతుంది. ఆ హాల్టింగ్ క్లియర్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో, బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ వైపు ఉంటుంది. సో ఆ పాయింట్ వరకు వెయిట్ చేయండి. అలాగే ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటారో, మీరు ఒకవేళ ఫ్యూచర్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంది కదా అని సైడ్ వైజ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్ ని కానీ లేదా పొజిషన్స్ ని కానీ తీసుకోకండి. ఎందుకంటే ఇది ఏ టైంలో అయినా బ్రేక్ అవ్వచ్చు. బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో చాలా పెద్ద మూవ్మెంట్ పాజిటివ్ డైరెక్షన్ వైపు ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇప్పుడు ఫ్యూచర్స్ లో కానీ పొజిషన్ తీసుకోవాలి అనుకుంటే పాజిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే పొజిషన్స్ తీసుకోండి, లేదా అది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఒకవేళ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు పొజిషన్స్ తీసుకుంటే అప్పుడుండే వోలటైలిటీలో కొన్నిసార్లు ఆపర్చునిటీస్ అనేవి దొరకవు. సో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఫ్యూచర్స్ ని బై చేస్తే, అంటే లాంగ్ పొజిషన్స్ కానీ తీస్తే ఇక్కడున్న ఈ 200 EMAకి జస్ట్ బిలో మీ స్టాప్ లాస్ ని పెట్టుకోవచ్చు. అలాగే మీ టార్గెట్ చాలా ఎక్కువగా తీసుకోవచ్చు. ఇక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది తక్కువ ఉంటుంది, అంటే తక్కువ రిస్క్ తోటి ఎక్కువ రివార్డ్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇందులో లాంగ్ పొజిషన్స్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్లు మార్కెట్ లో సిఈలో డీప్ మనీలో ఉన్న సిఈ వాల్యూస్ ని బై చేసి ఉంచితే ఆల్రెడీ మీరు ప్రాఫిట్స్ లో ఉంటారు. ఒకవేళ మీరు ఇంకా ఆ పొజిషన్స్ తీసుకోకపోతే ఈ పాయింట్ దగ్గరైనా మీరు ఆ పొజిషన్ ని తీసుకోవచ్చు. అయితే మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి
మీరు తీసుకునే ఎక్స్‌పైరీ కూడా 12థ్ తర్వాత ఉండే ఎక్స్‌పైరీస్ అనేవి తీసుకోండి. అయితే ఆల్రెడీ నేను ఫ్యూచర్స్‌లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా లాస్ట్ 10-15 డేస్ నుండి డైలీ అనాలిసిస్ వీడియోలో చెప్తూనే ఉన్నాను. మీరు ఆగస్ట్ ఎక్స్‌పైరీకి సంబంధించిన నిఫ్టీ ఫ్యూచర్‌ని లాంగ్ పొజిషన్ తీసుకోండి. అండ్ ఆగస్ట్ ఎండ్ వరకు కూడా ఇందులో ఖచ్చితంగా పాజిటివిటీ అనేది ఉంటుంది. ఆగస్ట్ ఎండ్ వరకు లేకపోయినా నెక్స్ట్ 1 ఆర్ 2 వీక్స్ వరకు మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ డైరెక్షన్‌లో చాలా పెద్ద మూవ్‌మెంట్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరు ఒకవేళ లాంగ్ పొజిషన్ ఇంతవరకు తీసుకోకపోతే ఇప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ప్రెజెంట్ మార్కెట్ అయితే పాజిటివ్ డైరెక్షన్‌లోనే ఉంది. మీరు నిఫ్టీకి సంబంధించిన స్టాక్సే కాకుండా మిగతా స్టాక్స్ అయినా అంటే మిడ్ క్యాప్‌కి సంబంధించిన స్టాక్స్ అయినా పర్వాలేదు. స్మాల్ క్యాప్‌కి సంబంధించిన స్టాక్స్ అయినా పర్వాలేదు. మార్కెట్‌లో అయితే ఒక పాజిటివిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పాజిటివిటీలో మీరు ఇన్వెస్ట్ గాని చేశారంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్‌కి ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే నేను ఒక వీడియో చేశాను. సెక్టార్ వైస్‌గా మార్కెట్‌లో ఏ సెక్టార్‌లో ఎంత రికవరీ అయింది అనేది. అంటే ప్రీవియస్‌గా లాస్ట్ 2 మంత్స్‌లో మార్కెట్‌లో చాలా నెగటివిటీ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ నెగటివిటీ తర్వాత ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్‌లో ఈ 45 డేస్‌లో పాజిటివిటీ అనేది క్రియేట్ అయింది. సో, ఈ పాజిటివిటీ అనేది ప్రీవియస్‌గా వచ్చిన నెగటివిటీలో ఎంత వరకు రికవరీ అయింది అనేది నేను ఒక సెపరేట్ వీడియో చేశాను. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. ఒకవేళ మీరు ఈ వీడియో గాని మిస్ అయితే ఈ వీడియో చూడండి. సో దట్ మీకు ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌లో ఏ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అనేది తెలుస్తుంది. సో, ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు సేమ్ సిట్యుయేషన్. మార్కెట్ ఓపెనింగ్ ఈరోజు ఫ్లాట్‌గా జరిగింది. ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఓపెనింగ్ అనేది జరిగింది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ ఒక స్వింగ్‌ని క్రియేట్ చేసింది. ప్రీవియస్‌గా ఏదైతే రెసిస్టెంట్‌ని బ్రేక్ చేసిందో ఆ రెసిస్టెంట్‌ని సపోర్ట్‌లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. అయితే ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత నేను ఒక పాయింట్ చెప్పాను. మార్కెట్ ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్‌ని బ్రేక్ చేసిందో ఈ పాయింట్ నుండి మార్కెట్ రివర్సల్ రావాలి అంటే చాలా సపోర్ట్ పాయింట్స్‌ని క్రాస్ చేసి రావాల్సి ఉంటుంది. సో, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ ఈ రెసిస్టెంట్‌కి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉండడానికే ట్రై చేస్తుంది. సో, ఇక్కడున్న ఈ సపోర్ట్, రెసిస్టెంట్ ఈ పాయింట్స్ అన్నీ మీరు ఒకసారి చూస్తే మార్కెట్ వీటన్నిటిని కూడా సపోర్ట్ లానే తీసుకుంది. ఎప్పుడైతే మార్కెట్ డౌన్‌వర్డ్ డైరెక్షన్ వస్తుందో డెఫినెట్‌లీ ఇవన్నీ సపోర్ట్‌లా బిహేవ్ చేసి మార్కెట్‌ని అప్‌వర్డ్ పుష్ చేస్తాయి. సో, ఈ పాయింట్‌లో మీరు ట్రేడ్ గాని తీసుకుంటే చాలా సేఫ్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకునే ట్రేడ్‌కి వీటిలో ఉన్న ఏ సపోర్ట్ పాయింట్‌నైనా మీరు స్టాప్ లాస్‌లో ఉంచుకొని ట్రేడ్స్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మార్కెట్‌లో ఎలాంటి మూవ్‌మెంట్ ఉంటుంది అనేది చూస్తే ఈరోజు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ అనేది 50, 100, 200 ఈ 3 ఎంఎస్‌కి కూడా అప్‌వర్డ్ డైరెక్షన్‌లోనే ఉంది. సో, డెఫినెట్‌లీ మార్కెట్ నెగెటివ్ డైరెక్షన్ వచ్చేటప్పుడు ఇవన్నీ మార్కెట్‌ని అప్‌వర్డ్ పుష్ చేస్తాయి. అలాగే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ అయిన ఈ లైన్‌కి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో, డెఫినెట్‌లీ మార్కెట్ ఈ లైన్‌కి అప్‌వర్డ్ డైరెక్షన్‌లోనే ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తుంది. సో, మీరు ట్రేడ్ గాని తీసుకున్నారు అంటే ఈ రెసిస్టెంట్ పాయింట్‌కి జస్ట్ బిలో లేదా 100 ఈఎంఏకి జస్ట్ బిలో మీ స్టాప్ లాస్‌ని ఉంచుకోండి. డెఫినెట్‌లీ ఇందులో పాజిటివిటీ అనేది ఉంటుంది. ఒకవేళ నెగటివిటీ ఉన్నా కానీ మీకు పెద్దగా లాస్ అనేది ఉండదు. సో, ఎవరైతే ఫ్యూచర్స్‌లో ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటారో లాంగ్ పొజిషన్స్ తీసుకోమని ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీరు తీసుకొనుంటే చాలా మంచి ప్రాఫిట్స్‌లో ఉండుంటారు. ఒకవేళ మీరు తీసుకోకుండా ఉంటే మాత్రం ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ అనేది బ్రేక్ అయింది. ఈ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఖచ్చితంగా పాజిటివిటీ అనేది ఉంటుంది. అండ్ ఆప్షన్స్ విషయానికొస్తే మీరు ఒకవేళ ఇప్పటివరకు ఆప్షన్స్‌లో ఎంట్రీ కానీ అవ్వకపోతే ఆగస్ట్ మంత్‌లో 18థ్ ఆగస్ట్ కానీ లేదా ఆ తర్వాత ఉన్న థర్స్‌డేకి సంబంధించిన ఎక్స్‌పైరీస్‌లో ఇన్ ద మనీలో 4 ఆర్ 5 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఇన్ ద మనీలో సీఈ ఆప్షన్స్‌ని బై చేసి ఉంచండి. మీరు నార్మల్‌గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయకుండా స్ట్రాటజీస్‌ని గాని యూజ్ చేయాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ యూజ్ అవుతాయి. సో, మీరు ఇందులో ఏ స్ట్రాటజీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్ గానే ఉందంటే వీటిలో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. అయితే స్ట్రాటజీస్‌ని యూజ్ చేయడం వల్ల లాభం ఏంటి అంటే మీరు నార్మల్‌గా పొజిషన్స్ తీసుకున్నప్పుడు ఉండే సక్సెస్ రేట్ కంటే స్ట్రాటజీస్‌ని తీసుకున్నప్పుడు మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకొచ్చే ప్రాఫిట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ వీడియోస్‌కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆప్షన్ స్ట్రాటజీస్ ప్లేలిస్ట్‌లో ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్‌కి సంబంధించిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ప్రెజెంట్ బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్‌లో ఉంది. ఆల్రెడీ నేను ఇక్కడ రెసిస్టెంట్ పాయింట్ ఒకటుంది. ఈ రెసిస్టెంట్ పాయింట్ కంటే తక్కువలో మార్కెట్ రాదు అని చెప్పాను. అయితే మీరు డైలీ ఈ అనాలిసిస్ వీడియో గాని చూస్తే ఈ రెసిస్టెంట్ లైన్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఈ ఛానెల్‌లో పెట్టే ఈ డైలీ అనాలిసిస్‌ని ఈ రోజు నుండే గాని చూస్తే
ఇది ఆ స్ట్రాంగ్ రెసిస్టెంట్. ఈ రెసిస్టెంట్ పాయింట్‌కి ప్రెజెంట్ మార్కెట్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉంది. సో, అందుకనే కాన్ఫిడెంట్‌గా ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నెగెటివ్ డైరెక్షన్ అనేది వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయని చెప్పాను. ఈ రెసిస్టెంట్ లైన్‌ని మార్కెట్ ఎప్పుడు టచ్ చేసినా కానీ ఇమ్మీడియేట్‌గా రెడ్ క్యాండిల్ క్రియేట్ అయ్యి అక్కడి నుండి డౌన్‌వర్డ్ డైరెక్షన్ వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ ఈసారి మార్కెట్ ఈ రెసిస్టెంట్ దగ్గర కొంత టైం హాల్ట్ అయ్యి అది బ్రేక్ అయింది. అండ్ దాన్నే సపోర్ట్‌లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో, ఈ టైంలో మీరు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ గాని చేశారు అంటే మార్కెట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్‌ని టచ్ చేయడానికి రెడీగా ఉంది. సో, ఈ ప్రాఫిట్ మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఇందులో ఉండే స్టాప్ లాస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మీకొచ్చే టార్గెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఈ పాయింట్ దగ్గర గాని మీరు ఇన్వెస్ట్ చేస్తే చాలా ఎక్కువ అమౌంట్‌లో ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇందులో మీరు ఇన్వెస్టింగ్ కాకుండా ట్రేడింగ్ మాత్రమే చేయాలి అనుకుంటే ఫ్యూచర్స్ ఆగస్ట్ ఎక్స్‌పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్‌ని లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. లేదా ఆల్రెడీ చెప్పినట్లు స్ట్రాటజీస్‌ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఫ్యూచర్స్‌లో గాని, ఆప్షన్స్‌లో గాని ట్రేడ్స్ తీసుకునేటప్పుడు మార్జిన్ ప్రాబ్లమ్ గాని వస్తే ఫ్యూచర్స్‌లో అలాగే ఆప్షన్స్‌లో తక్కువ మార్జిన్ తోటి ఎలా ట్రేడ్ చేయాలి అనేది సెపరేట్ వీడియోస్ చేశాను. వాటన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో అలాగే ఈ వీడియో ఎండ్ కార్డ్స్‌లో కూడా ఉంటాయి. మిస్ అవ్వకుండా వీడియోస్ చూడండి. సో, ఇది ఈరోజు డైలీ అనాలిసిస్. ఈ అనాలిసిస్ గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానెల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గాని చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ ఛానెల్‌ని సపోర్ట్ గాని చేయాలి అనుకుంటే మీరు తీసుకునే ట్రేడింగ్ అకౌంట్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ నుండి తీసుకోండి. మీరు జెరోదా కానీ, అప్‌స్టాక్స్ కానీ ట్రేడింగ్ అకౌంట్స్ కొత్తగా తీసుకోవాలి అనుకుంటే, లేదా మీ ఫ్రెండ్స్‌కైనా కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేయించాలి అనుకుంటే, ఆ లింక్స్ నుండి ఓపెన్ చేయించండి. అకౌంట్ వితిన్ 24 అవర్స్‌లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానెల్‌ని సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అకౌంట్స్ ఓపెనింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే techshades1@gmail.comకి మెయిల్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.